ఉంది చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్ పోయినట్టు అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ట్విస్ట్లు చాలా చాలా బాగున్నాయి. ఇంకా మెసేజ్ కూడా గుర్తుగా ఉంది. మంచిగా ఏంటంటే మెకానిక్ రాకీ అని అన్నారు కదా, మెకానిక్ మీద లేదు స్టోరీ అసలు సైబర్ క్రైమ్ మీద ఉంది. అవునా? ఫాదర్ సెంటిమెంట్ అంతేం లేదు, కామెడీ బాగుంటుంది. ఇంపార్టెన్స్ ఏం లేదంటే అంటే ఆ కార్ వాని ఇష్టం ఉన్న కారు, బాని కార్ అసలు. పొలిటీషియన్ ఏం కాదు, అది మీకు సినిమాలో తెలుస్తుంది ట్విస్ట్ ఏంటో. అంతేం లేదు, అంటే సినిమా బాగుంది, చూడొచ్చు 2-3 సార్లు కూడా చూడొచ్చు కావాలంటే. హిట్ కొట్టినట్టే హిట్ అంటే బాగానే కొట్టచ్చు. మ్యూజిక్ డీసెంట్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇద్దరు హీరోయిన్ వర్కౌట్ అయ్యారు. మెయిన్ హీరో మన విశ్వక్సేనే. హీరోయిన్ అంటే మెయిన్ హీరోయిన్ పేరు అయితే తెలియదు కానీ అనుకుంటా అదే. సినిమాలో ట్విస్ట్లు అయితే బాగుంది, యాక్టింగ్ కూడా మంచిగా చేశారు. అంతే, సూపర్ అన్న, సూపర్. ఏంటి హైలైట్స్ ఏంటి సినిమాలో? హైలైట్ ఏంటంటే సెకండ్ హాఫ్ అన్న. సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది. అంటున్నా కదా, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు సినిమా. నిజంగా బాగుంది. నేను నిజంగా ఇట్లా నార్మల్ నాకు తెలుసు పెయిడ్ రివ్యూస్ అని చెప్పి. నేను పొద్దుగా ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి వచ్చినా కాబట్టి, కానీ మస్తు ఉంది. సాంగ్స్, బీజిఎం, సెకండ్ హాఫ్లో అయితే డిస్టర్బ్ వీలైతే అదొకటి చూసుకోండి. ఫస్ట్ హాఫ్ ఇట్లా ఇగ్నోర్ అంటే మరీ ల్యాగ్ కూడా కాదు. ఫస్ట్ హాఫ్కి మనకి కొంచెం ఉంటుంది కదా, అంటే ట్విస్ట్ రివీల్ చేయడానికి కొంచెం ఉంటుంది కదా, అట్లున్నది. కానీ మొత్తం బాగానే ఉన్నది. మొత్తం హైప్ ఉంది. అదే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇచ్చిండే కదా, అదే స్వీట్. నిజంగా సీరియస్గా బొమ్మ ముందే సినిమా చూసిండు కదా, కాబట్టి సినిమా నిజంగా బాగుంది. మీనాక్షి చౌదరి అదే మ్యూజిక్ ప్లస్ పాయింట్. అది సెకండ్ హాఫ్లో గుల్లడు గులాబ్ పాట ఉంది కదా, ఆ పాట ఒకటి బాగుంది. ఒక్కటే పాట కాదు, చాలా అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నిజంగా మస్తు కొట్టినారు. సూపర్ ఉంది సినిమా. ఈ వీక్ చాలా వచ్చినాయి కదా, కానీ ఈ సినిమా మాత్రం పక్కా. ఎందుకంటే మంచి మెసేజ్ ఉంది అట్లా అని చెప్పి. అంటే మాస్ కమర్షియల్ అట్లా కూడా కాదు, మెసేజ్ ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. సీరియస్గా బాగుంది, కళ్ళు మూసుకొని వచ్చింది. మైనస్ లాంటి ఏంటంటే ఒకటి ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే చూస్తుంటే ల్యాగ్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ చూసాం కదా కనెక్ట్ అవుతాం అనమాట, అట్లా అవుతాము. కానీ బాగుంది. 5కి 5 ఇస్తాను అయితే. అన్న ఇప్పుడే సినిమా చూసిన, మస్తు అంటే మస్తు ఎగ్జైట్ అయినా. ఎందుకు ఎగ్జైట్ అవుతాం? మిడిల్ క్లాస్ ఉంది కాబట్టి ఎగ్జైట్ అయినా, అంతేగా. మిడిల్ క్లాస్ ఉంది అంటే మిడిల్ క్లాస్ వానికి ఆశ అవసరం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కానీ అదే ఆశ అవసరాన్ని ఫేస్ చేసుకొని ట్రాప్ చేసేటోడు ఎట్లా ట్రాప్ చేస్తుండో, కానీ మిడిల్ క్లాస్ వానికి బల్బ్ వెలిగితే వాడు ట్రాప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎట్లుంటుంది అనేది సినిమా సూపర్ హిట్. ప్రతి మిడిల్ క్లాస్ వాడు వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నా. నిజం చెప్తున్నా అన్న, ఇదేదో రివ్యూస్ కోసం చెప్తలేను. మిడిల్ క్లాస్ అని ఒక ఎమోషన్తోనే ఆడుకుంటే ఎట్లుంటా అనేది సినిమా కాబట్టి చెప్తున్నా. ప్రతి మిడిల్ క్లాస్ వాడు వచ్చి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న కాన్ఫిడెంట్గా మాట్లాడిండంటే ఉత్తనే మాట్లాడలే, ఏదో స్టఫ్ ఉంటేనే మాట్లాడతాడు ఎవడైనా సరే. ఏం విక్కుంటారో విక్కో అని చెప్పింది కదా, అదే ఏం విక్కుంటారో విక్కరు, ఎవడేం విక్కలేడు విశ్వక్సేన్ అన్నని. ఫస్ట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఆమె క్యారెక్టర్ అయితే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ బాధ్యతలు, ఒక బాధ్యత అంటేనే మీనాక్షి చౌదరి అన్నట్టు క్యారెక్టర్లు పడుతున్నాయి ప్రతి సినిమాలో. ఇంకా మిగతా అంటే మ్యూజిక్ కానీ సాంగ్స్ ఎలా ఉన్నాయి? సినిమా తగ్గట్టు మ్యూజిక్ ఉందన్న. మ్యూజిక్ కోసం అయితే సినిమా ఏం లేదు, సినిమా తగ్గట్టు మ్యూజిక్ ఉంది. కానీ ప్రతి క్యారెక్టర్లో ఇదే బాగున్నాయి. నరేష్ గారికి అంటే విశ్వక్సేన్ అంటే వాళ్ళిద్దరి కామెడీ జోనర్ బాగా అనిపించింది. అంటే తండ్రి కొడుకుల ఎఫెక్షన్ నరేష్ గారితో కొన్ని చూపిస్తారు. అంటే వాడిని చంపినట్టు వేసేదో చూపిస్తారు. సినిమా చూడండి, సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ ఎవడాడన్నోడు ఫస్ట్ హాఫ్ ఏడ ల్యాగ్ లేదు. సినిమా చూసి మాట్లాడదు, ఫస్ట్ ఏడ ల్యాగ్ లేదు బ్రో, నిజం చెప్తున్నా. ల్యాగ్ అనేదే లేదు. ఏంటి 5కా బ్రో? 4.5. మూవీ అయితే బాగుంది భయ్య. విశ్వక్సేన్ గారి యాక్టింగ్ బాగుంది. మనము సునీల్ గారి పర్ఫార్మెన్స్ కూడా చూసుకోవచ్చు. ఈ మధ్య సునీల్ గారిని చాలా సినిమాల్లో చూస్తున్నాము నెగిటివ్ రోలు, దీంట్లో కూడా బాగా చేశాడు. మీనాక్షి చౌదరి గారి కూడా కొంచెం మంచిగా ఉంది. ఫాదర్ సెంటిమెంట్ ఉంది. మూవీ అంతా మెకానిక్ షెడ్ కోసం ఉంటుంది భయ్య. వాళ్ళ ఫాదర్ షెడ్ ఎలా ప్రాబ్లమ్స్ పడితే హైదరాబాద్లో పడితే వీడు ఎలా చేస్తాడు అనేది. ట్విస్ట్లు అయితే మామూలు లేదు భయ్య. బీజిఎం కూడా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ మంచి లైఫ్ ఇచ్చాడు సినిమాకి.
ఇంకా సినిమాలో ట్విస్ట్లు అయితే చాలా ఉన్నాయి భయ్య. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది భయ్య, హిట్ అనుకోవచ్చు ఖచ్చితంగా భయ్య. మనం మాట్లాడుకోవచ్చు ప్రీవియస్ సినిమాలో ఇది కూడా వన్ ఆఫ్ ది సినిమా అనుకోండి, ధమాకా టైప్. నేను మరీ ఫలక్నామా దాస్ అని చెప్పలేను, ధమాకా అనుకోండి అంతే. యా షూర్ ఖచ్చితంగా వినిపిస్తా అన్న. హీరోయిన్స్ బాగుంది అన్న. శ్రద్ధా శ్రీనాథ్ అయితే ట్విస్ట్లు వేరే లెవెల్ అన్న. అసలు ఒక్కొక్క ట్విస్ట్ లేదన్న, బలగంతో పోల్చలేమన్న. బలగం వేరు, ఇది వేరు అన్న. బీజిఎమ్స్ అవన్నీ బాగానే ఉన్నాయి అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. సినిమాలో ఓవరాల్గా మాట్లాడే ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి అన్న. ఎప్పుడెప్పుడు మనము నెక్స్ట్ ట్విస్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. షూర్ ఖచ్చితంగా బాగుందండి. మేకింగ్ కూడా, డైరెక్టర్ కూడా ఎక్కడ తగ్గలేడు. మేబీ నేను త్రీ ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే సాంగ్లో కొంచెం ల్యాగ్స్ ఉన్నాయి మూవీలో. అంటే సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేకుండా అలా నడుస్తూ ఉంటుంది. అంటే కావాల్సిన చోట్ల సాంగ్స్ పెట్టలేడు, ఎక్కడికైనా పెట్టేసిండు. మెకానిక్ రాకీ సినిమా ఓవరాల్గా అబౌవ్ యావరేజ్ అన్న. సో ఫస్ట్ హాఫ్లో కంటెంట్ ఏం లేకపోయినా సరే, ఫస్ట్ 90 minutes కంటెంట్ ఏం లేకపోయినా సరే, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మంచి ట్విస్ట్లు ఉన్నాయి. ఫస్ట్ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉంటారు అలాంటి ట్విస్ట్ అది. అండ్ ట్రైలర్లో కానీ ఎక్కడికైనా అలాంటివి లీక్ చేయలేదు అనమాట. ఇలాంటి ట్విస్ట్ ఉంటుంది ఇలాంటి ఎక్కడ కూడా లీక్ చేయలేదు. అది బాగుంది. అది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది, బాగుంది. అంటే విశేష్ సేన్ చెప్పినట్టు అంటే సినిమా హిట్ అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఆ సినిమా గురించి. ప్రమోషన్ ఓవరాల్గా మూవీ తీసుకుంటే ఫస్ట్ 90 minutes అసలు ఏం లేదన్న. కంప్లీట్గా ఫ్లాట్ నేరేషన్, ప్రెడిక్టబుల్. అసలు ఎందుకు వచ్చాం, అసలు విశ్వక్సేన్ మంచి సినిమాలు స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ ఈ సినిమాలో ఏం చూసి సెలెక్ట్ చేశాడు, ఏదైనా ఓల్డ్ మూవీయా లేదంటే పాత మూవీ వాళ్ళు తీసుకొని కొట్టారనిపించింది తప్ప ఏదైతే 90 minutes ఒక ట్విస్ట్ వస్తుందో ఆ ట్విస్ట్ తర్వాత మొత్తం కంప్లీట్గా చేంజ్ అయింది మూవీ మొత్తం. ఫస్ట్ 90 minutesలో జీరో కంటెంట్, తర్వాత మాత్రం చాలా కంటెంట్ చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో అంత మంచి ఫస్ట్ హాఫ్ రాలేదు, అంత వరస్ట్ ఫస్ట్ హాఫ్ లేదు, అంత మంచి సెకండ్ హాఫ్ కూడా లేదు. అంత మంచి కంటెంట్ అయితే సెకండ్ హాఫ్లో ఉంది. ఫస్ట్ 90 minutes కంప్లీట్గా లాగ్, అసలు కంప్లీట్గా ప్రెడిక్టబుల్. అసలు ట్విస్టులు చాలా బాగున్నాయి అన్న. ట్విస్టులు ఏవైతే మనకి సెకండ్ హాఫ్లో ఒక 4 ట్విస్టులు ఉంటాయి. 4 ట్విస్టులు కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ట్విస్ట్ ఒక్కటి కాకుండా మిగతా 2-3 కూడా కొంచెం ప్రెడిక్టబుల్ చేయొచ్చు. అండ్ హీరో క్యారెక్టర్ కాకుండా మిగతా అందరి క్యారెక్టర్లు బాగున్నాయి. యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మంచి స్కోప్ ఉంది. ఎవరిది అందరిది బాగుంది. అది ట్విస్ట్ రివీల్ చేసినట్టు ఉంటుంది, బాగుంది. అది బాగుంది. అంత ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. కార్ ఏదో టాక్సీ డ్రైవర్ కార్ నేర్పించాలి, డ్రైవింగ్ స్కూల్ పెట్టుకున్నారు తప్ప దానికి ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. సో ఓవరాల్ అయితే మూవీ అయితే నచ్చుతుంది అందరికీ. సెకండ్ హాఫ్ అయితే నచ్చొచ్చు. కాకపోతే హీరో గారు ఏదైతే స్టేజ్ మీద వచ్చి ఒక లెవెల్లో చెప్పారో ఆ లెవెల్ అయితే మ్యాచ్ చేయలేదు. ఒక నార్మల్గా ఆడియన్స్ వచ్చి ఒక సినిమాలో ఏదో 3 hours 2.5 hours కూర్చోవడం అనే వారికి నచ్చుతుంది. అది కూడా 90 minutes భరిస్తేనే నెక్స్ట్ 1 hour నచ్చుతుంది. అంత లేదంటే వాడు చాలా డిసప్పాయింట్ అవుతాడు. లేదు, లాస్ట్ 1 hour ఉండొచ్చు కానీ ఓవరాల్గా అయితే లేదు. ఫస్ట్ 90 minutes అసలు చిరాకు అనిపిస్తుంది. ఇంటర్వెల్ వెళ్ళిపోదాం అన్న రేంజ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంటర్వెల్ బ్లాక్ అయినా సరే, ఇప్పుడు కళ్ళు దోచాం, అందులో ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది. ఆ లెవెల్లో ఏదైనా వాళ్ళు ట్రై చేస్తుంటే బాగుంటుంది, కానీ అది కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు అక్కడ. 2.5 to 3 అవ్వచ్చు. సో ఇప్పుడే మెకానిక్ రాకీ సినిమా అయితే చూడడం జరిగింది. కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ బోరింగ్ అనిపిస్తుంది అనమాట, కొన్ని సీన్స్ మాత్రం. బట్ ఫస్ట్ హాఫ్ భరిస్తే సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. అండ్ విశ్వక్సేన్ గారు అయితే ప్రతి మూవీకి ఎంత కాంటెంట్ ఉంటారు, ఈ మూవీ కూడా అంతే కాంటెంట్గా అయితే తీయడం జరిగింది అనమాట. నరేష్ గారికి విశ్వక్సేన్ గారికి ఉన్న బాండింగ్ చాలా బాగా చూపించారు. అండ్ ఓవరాల్గా ఇద్దరు హీరోయిన్స్ అంటే మీనాక్షి కానీ శ్రద్ధా శ్రీనాథ్ కానీ విశ్వక్సేన్కి చాలా హెల్ప్ అయినట్టు అనిపించింది అనమాట మూవీకి. అండ్ మ్యూజిక్ చూసుకుంటే ప్రతి సీన్ దగ్గర కానీ ఆ కార్ సీన్స్ దగ్గర కానీ ఎలివేట్ చేశారు మంచిగా. మ్యూజిక్ అయితే చాలా మంచిగా ఇచ్చారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఆల్రెడీ సాంగ్స్ కూడా మంచి చాట్ బస్సెస్ అయ్యనమాట. అండ్ ఓవరాల్ సినిమా పరంగా వస్తే సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా తీశాడు డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్కడో ఇంబ్యాలెన్స్గా వదిలేశాడు అనిపించింది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ని కొంచెం లెవెల్ చేసుకుంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. బట్ విశ్వక్సేన్ కెరియర్లో అంటే ఇంతకుముందు వచ్చిన ఫిల్మ్స్తో చూసుకుంటే ఈ ఫిల్మ్ కూడా సూపర్ హిట్ ఫిల్మ్ అయితే కాదు, బట్ డెఫినెట్గా ఒక హిట్ రేంజ్కి అయితే వెళ్తుంది అని అనిపిస్తుంది. అండ్ థియేటర్ పరంగా చూస్తే మంచి సౌండింగ్ ఉంది. అండ్ సినిమా మాత్రం విశ్వక్సేన్ కెరీర్లో ఒక నార్మల్ ఒక హిట్ అయితే అవుతుంది. బట్ ఇంకొంచెం ఫస్ట్ హాఫ్ని పెంచుంటే కనుక ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ కొంచెం కనెక్టివిటీ ఉండేదేమో అని అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే ఒక 5కి 2 వరకు అయితే రేటింగ్ ఇవ్వచ్చు. అక్కడక్కడ చాలా మైనస్లు ఉన్నాయి. అండ్ కొంచెం స్క్రిప్ట్ పరంగా కొంచెం డెవలప్మెంట్ చేస్తుంటే బాగుండేదేమో అని అనిపించింది. థ్యాంక్ యూ. ఒక మెకానిక్ పర్ఫెక్ట్గా ఒక ఇంజన్ని బాగు చేస్తే అది హైదరాబాద్ రోడ్ల మీద సర్ర 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 అని దూసుకుపోతుంటే ఏ రేంజ్లో సౌండ్ వస్తుందో
పక్కన ఉండేటోడు తిట్టుకుంటాడు చూసినావా, బైక్ తోలే కుర్రాళ్ళు బైక్ తోలుతుంటే అది ఎంత సౌండ్ వస్తుంటే మనం తిట్టుకుంటూ చూసినావా, ఆ సౌండ్ రావడానికి ఒక మెకానిక్ కారణం అనమాట. అంత సౌండ్ వచ్చేలా చేస్తాడు. అవసరమైతే ఆ సౌండ్ ఇరిటేషన్ చేస్తూ ఉంటుంది మనకి. ఆ ఇరిటేషన్ ఏముండదు కాక మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగా హోప్స్ రావద్దు, జస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే వైవే ఆర్ష ఉన్నాడు కాబట్టి. సో ఫస్ట్ హాఫ్ ఓకే కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటూ వెళ్ళారనుకో, సెకండ్ హాఫ్లో రచ్చ అనమాట. మెకానిక్ చేసే రచ్చ ఎంత బాగుంటుందంటే, మనం బండ్లు చూసే కార్లు చూస్తే ఎగిరేసి జంపింగ్లు చేసుకుంటూ పోతుంటే, ఏంటి మన స్పీడ్ బ్రేకర్లు వచ్చిన, హైవేలు వచ్చిన, రింగ్ రోడ్లు వచ్చిన, కట్టింగ్లు వచ్చిన, సర్కిల్స్ వచ్చిన. ఫస్ట్ హాఫ్ బాగాలేదంటారు ఏంటంటే సెకండ్ హాఫ్ ఒకటే బాగుంది. సెకండ్ హాఫ్ బాగా ఉన్నది. ఫస్ట్ హాఫ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, నవ్వుకుంటాం అనమాట, అంతే సంగతులు. సెకండ్ హాఫ్ వరకు ఓపిక, ఫస్ట్ హాఫ్ ఓపికతో చూసినట్టే సెకండ్ హాఫ్లో వచ్చే థ్రిల్స్, ఎంటర్టైన్మెంట్స్, మన బీజిఎం కానీ వచ్చే ఏమంటారు మలుపులు అంటాంగా, ఆ మలుపులు అయితే టిస్ట్ మస్తు అనిపించేస్తుంది నిజంగా. హైదరాబాద్ రోడ్ల మీద బైకులు తిరిగే సౌండ్ కానీ, కార్లు తిరిగే సౌండ్ కానీ, మెకానిక్గా వచ్చిన రాకి చూపించేస్తాడు. ఇద్దరు హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఇద్దరు హీరోయిన్లు ఎవరికి వారే భయ్యా. ఆ మోసం చేసే హీరోయిన్ అనేది అమ్మ కనపడాలి. కానీ సినిమాలో ఉన్నది కదా, ఇది మన జెంటిల్మెన్ కదా, బిజినెస్ మ్యాన్ సినిమాలో కత్తి ఉంటే పీక కోస్తాను నాదర్ ఒక డైలాగ్ చెప్తారుగా, అంత కోపం వచ్చింది నాకైతే నిజంగా. మళ్ళీ నా తల్లిదండ్రులకు సునీల్ గారు అమ్మ పుష్ప లాంటి లుక్ కనపడది, ఎంత భారీ విలనిజం చూపిస్తాడు అనుకున్నా. ఆయన ట్విస్టులు కూడా చాలా బాగా అనిపిస్తుంది. సునీల్ గారిని చూసి కూడా నవ్వేసుకుంటాము. మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. సాంగ్స్ ఓకే, సినిమాలు చూస్తున్నంత వరకు హ్యాపీగా ఉంటుంది. కామెడీ బీజిఎం, ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ భయ్య సినిమాకి నిలబెడతాయి ఖచ్చితంగా. అలాగే విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ సూపర్. 3+ ఇస్తా. సినిమా బాగానే ఉంది, చూడొచ్చు. ఫస్ట్ హాఫ్లో మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవద్దు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం రావాలి, ఎంటర్టైన్మెంట్ అవుతాం. వైవే ఆర్ష ఉన్నాడు కాబట్టి విత్ మన విశ్వక్సేన్తో చేసే కొన్ని డైలాగ్స్, వేరే వాళ్ళతో చేసే డైలాగ్స్ చాలా బాగా అనిపిస్తాయి, నవ్వుకుంటాము. సెకండ్ హాఫ్ మాత్రము మంచి ఎమోషన్ ఉన్నది, సెంటిమెంట్ ఉన్నది, అలాగే మంచి మెసేజ్ ఉన్నది. మెసేజ్ కోసం ఖచ్చితంగా సినిమా చూడాలి. ఒకటి చెప్తున్నా నేను, మా నాన్నగారు అయితే లేరు, ఇప్పుడు మా అమ్మ ఒకటి ఉంది, అక్క చెల్లెలకు మా ఫ్యామిలీకి అందరూ చెప్తున్నా, నేను సచ్చినా సరే నా పేరు మీద ఇన్సూరెన్స్లు ఉన్నాయి, అయినా సరే వాటి కోసం మీరు ఆశపడద్దు. నేను అప్పటికప్పుడు క్లీన్ చేసుకొని వెళ్తాను, చచ్చేటప్పుడు నాతో పాటు తీసుకొని వెళ్తాను. ఎవడైనా మీకు ఫోన్ చేసి నీ కొడుకు చచ్చాడు, నీ పేరు నీ కొడుకు మీద ఇన్ని కోట్లు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయి, మీరు ఇంత ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే మాత్రం 80% చేసుకోక. అఫ్కోర్స్ నా డ్రైవింగ్ లైసెన్స్కు, నా వేరే లైసెన్స్లు కూడా పేర్ల మీద కాకాడ ఏ కాడికి ఉంది, అవన్నీ ఏం పట్టించుకోవద్దు. రియల్గా చెప్తున్నా, సినిమా కోసం మించి మోసపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక ఇండస్ట్రీ కానీ, ఒక జాబ్ కోసం అనేది, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కోసం కానీ ఎంతోమంది ట్రాక్ చేసి మోసం చేస్తారు. చదువుకున్న వాళ్ళని, చదువు రాని వాళ్ళని కూడా అన్నట్టు సినిమా తీసిండు. అంటే చాలా మందికి ఏంటంటే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ స్టోరీ, ఒక కామెడీ తీసుకోవద్దు. సెకండ్ హాఫ్ మాత్రం ఒక మెసేజ్ సినిమా. ఎందుకంటే ఇలాంటివి మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే నమ్మించి మోసం చేసే చాలా మంది ట్రాక్ చేస్తారు. హీరోయిన్ వాళ్ళన్నా ఒక క్రికెట్ ప్లేయర్ కావాలని ఎంతో ఆశపడతాడైనా, ఆశపడిన ఏం చేస్తాడు, ఇన్సూరెన్స్ వల్ల నీకు ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయని మోసం చేసి అన్నట్టు తీసిన సినిమా. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. రియల్ లైఫ్లో కూడా మీరు అందరూ జాగ్రత్త పడాలి. మెయిన్ చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఇలాంటి సినిమా చూడాలి. ఎందుకంటే చాలా మంది ట్రాక్ చేసి చాలా మంది ఎంతోమంది డబ్బులు గుంచుతారు. ఇలాంటి జాగ్రత్త పడాలని తీసిర్రు. ఇది ఒక మెసేజ్ సినిమా. ప్రతి ఒక్క హీరోలు సినిమా చూడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నరేష్ గారి యాక్టింగ్, పాత యాక్టర్ నరేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. తండ్రి క్యారెక్టర్ చేసిండు. ప్లస్ చెప్పాలంటే మళ్ళీ కూడా హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మేము చెప్పండి, విశ్వక్సేన్ గారు చాలా మంది అనుకోరు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూసిన కామెడీ ఉంది, అరే ఏం రాబోయే సినిమాలో ఏం అర్థమవుతుంది. ఎప్పుడైతే హీరోయిన్ వాళ్ళ అన్న చనిపోతాడో క్రికెట్ ప్లేయర్, అప్పటి నుంచి సినిమా ఒక మెసేజ్ ఉంటుంది. వాళ్ళ అన్న ఎందుకు దొంగతనం చేస్తాడో, ఎందుకు ఆయన చనిపోతాడో ఎవరికి అర్థం కాదు. తర్వాత అర్థమవుతుంది. ఒక సినిమా ఎంతో నమ్మించి మోసం చేస్తారు. నేను ఈ జాబ్ ఇప్పిస్తా, ఇది చేస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసి ఇంట్లో బాధ తట్టుకోలేకైనా చనిపోతాడు. ఇది రియల్ లైఫ్లో కూడా చాలా మంది జాగ్రత్త పడాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సినిమా బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్క హీరోలు చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మెయిన్ జూనియర్ ఎన్టీఆర్ గారు, మీరు ఈ సినిమా చూడండి సార్. మీరు చాలా ఇష్టపడతారు సినిమా. ఇది మరీ చెప్తున్నా సార్, అందరు చూడండి. ప్రతి ఒక్క హీరో, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ కానీ, పవన్ కళ్యాణ్ గారు అందరు చూడండి సార్. బ్లాక్ బస్టర్.